కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు సైతం జీతం తిప్పలు పడక తప్పడం లేదు. సకాలంలో జీతాలు పడడం లేదని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ఆరోగ్య బెనిఫిట్లు సైతం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల వ్యధపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా టీచర్లకు సంబంధించి కూడా జీతాలు ఇవ్వడంలో కూడా సమయానికి తాత్సారం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా అయితే వైఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి టీచర్కి సంబంధించిన నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాలను? అసలు గతంలో చూశారు, నానా గగ్గోలు పెట్టేసి హడావిడి చేశారు. ఇప్పుడు అసలు 5వ తారీఖు వచ్చిన జీతాలు పడలేని పరిస్థితి, ఏ విధంగా చూస్తారు? నిన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలో మాత్రమే మొదటి తారీఖున 1వ తారీఖున జీతాలు పడటం జరిగింది. అయితే ఈ 5 నెలల్లో కూడా ప్రతి నెల కూడా 5, 6 తారీఖులో జీతాలు పడటం జరుగుతూ ఉంది. గతంలో అయితే కొన్ని సంఘాలు ప్రతి నెల 1, 2 తారీఖున జీతాలు వేసినా కానీ నానయాగి చేసేవాళ్ళు. పీఆర్సీపై నానయాగి చేశారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చి రావడంగానే మేము ఇవి చేస్తాం అవి చేస్తాం ఉపాధ్యాయులకి ఎంప్లాయీస్కి అని చెప్పి మేనిఫెస్టోలో కూడా మేము రావడంగానే మొదటి నెలలోనే ఐఆర్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా డిఏలన్నీ క్లియర్ చేస్తాము, మీకు రావాల్సిన రాయితీలన్నీ కూడా ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోతో సహా వారు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా 6 నెలలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మా జీతాలు కనీసం మా జీతాల మీద ఆధారపడి ఇతర ఏ ఆదాయాలు లేనటువంటి ఉపాధ్యాయ వర్గాలకి ప్రతి నెల మొదటి తారీఖుల్లో 2వ తారీఖులో జీతాలు రానట్లయితే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ప్రతి నెల కూడా సబ్స్క్రిప్షన్ వసూలు చేయడం జరుగుతోంది. ఈ రోజు నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఓపీ అనుమతించము, హెల్త్ కార్డ్స్లో అనుమతించమని చెప్పి చెప్తా ఉన్నారు. మాకు వైద్యాన్ని కూడా దూరం చేయటము ఇది చాలా బాధాకరం. మాకు రావాల్సిన రాయితీలు పిఎఫ్ లోన్స్ కానీ, ఏపీజీఎల్ఐ లోన్స్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్స్ కానీ, అదేవిధంగా మాకు యూహెచ్ఎస్ కూడా సక్రమంగా అమలయ్యేలాగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. తమకు సంబంధించినటువంటి హెల్త్ బెనిఫిట్స్ కానీ, మిగిలిన సంబంధించినటువంటి పిఎఫ్ బెనిఫిట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కల్పించాలని చెప్పి వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.